కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా. లడ్డు బేటా స్పెట్స్ తీసుకురా బేటా. నాన్న నిన్న మా స్కూల్కి ఎస్పీ సార్ వచ్చారు నాన్న. అలైవ్ గురించి అందరికీ చెప్పారు నాన్న. మీ నాన్నలకు కూడా హెల్మెట్ పెట్టుకోమని చెప్పారు నాన్న. ఓహో మనకేం కాదులే. రోజు మనం పేపర్లో టీవీలో చూస్తున్నాం కదా, ఎస్పీ సార్ కూడా చెప్తున్నారు, పాప కూడా చెప్తుంది హెల్మెట్ పెట్టుకోవచ్చు కదా. నేను తోపు, నాకేమైతుందిలే. హలో హలో, ఈ ఫోన్ అతను మీకు ఏమవుతారండి? మా ఆయన అండి. ఏమైంది? అవును కదా, యాక్సిడెంట్ అయిందండి. అవునా? ఎప్పుడు? ఇందాక అయిందండి. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? బానే ఉన్నారా? దెబ్బలు తగిలినాయండి. నేను రిమ్స్ తీసుకెళ్తున్నా, మీరు అక్కడికి రండి. వస్తున్నాను, నువ్వు రావే. మీకు ఇలా అవుతుందని నేను అసలు అనుకోలేదండి. పర్లేదు, మేజర్ యాక్సిడెంట్ ఏం కాలేదు, చిన్న చిన్న దెబ్బలు తాకాయి. ఎక్స్రే అండ్ ట్రీట్మెంట్ అన్ని చూస్తారు. చూసిన తర్వాత ఒక 2 days డిశ్చార్జ్ చేస్తారు. కారణమ్మా ఏదో ఒక ఏం బాధ లేదు. వాళ్ళిద్దరు కాపాడారు కాబట్టి, ఇంటిలో తీసుకొచ్చారు కాబట్టి మీ ఆయనకి ఏ మాత్రం బాగుందండి. సరేనా? నో ప్రాబ్లం. ఇలాంటి వారి కొరకే గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది, ప్రహవీర్ అనే స్కీమ్ తీసుకొచ్చింది. ఆ స్కీమ్ కింద ఇలా యాక్సిడెంట్ ఎవరైనా పడిపోయి ఉంటే అలా పట్టించుకొని 108 కాల్ చేసి అండ్ ఇదంతా ట్రీట్మెంట్ ఇట్లా చేపిస్తే గవర్నమెంట్ స్కీమ్ కింద 25,000 ప్రోత్సాహంగా అందజేస్తుంది. ఫ్రంట్ ఫుట్ తీసుకొని ఇది స్క్వేర్ రైట్ కొని ఇది కొట్టాలి. రైట్ అని నేను టాబ్లెట్ వేస్తా. రైట్ తీసుకొస్తా. ఆయన మనకు 20,000 అసలు సరిపోతలేవండి. రమా, నేను ఏం నేర్చుకుంటాను ఇప్పుడు. జస్ట్ ఒక 6 months తర్వాత మనకు మంచి ప్యాకేజ్ ఉంది. ఖచ్చితంగా నేను బాగును మంచి క్రికెట్ చేస్తా, మంచి హాస్పిటల్ చేస్తా. సరే, కూరగాయలు తీసుకొస్తాను. జస్ట్ షర్ట్ చేంజ్ చేసుకొని. సరే అసలు ఇది జరగకూడని విషయం. బహుశా భగవంతుడికి ఇదే సంబరము మన పంచాయతీలు ఏమంటారు. తన కౌశల్ చెప్తాను ఒక బాధ్యత గల పెద్ద మనిషిగా, నీకు బోరేట జీవితం ఉంది. నేను ఎప్పుడు రాలిపోతాను. నీకు సహారా ఉంటుంది కాబట్టి అమ్మ దయచేసి ఒక విషయం, బాబును
నేను నా కడుపులో పెట్టుకుని పెంచుకుంటాను. నువ్వు సరైన స్థలం చూసుకొని జీవితాన్ని బాగుపరచుకోగలిగి తప్పుగా తెలుసుకుంటాను. బరువైన గుండెతో జీవితం ఉంది తల్లి. నేను రాలిపోయినాక నీ పరిస్థితి నేను చూడలేను తల్లి, ఊర్చలేను తల్లి. పెద్ద మనిషి మాట్లాడు. నేను ఎంతో అనుభవంతో బాధతో చెప్తున్నాను తల్లి. తప్పుగా మాట్లాడుతున్నాను. నీ జీవితం ఇంకా చాలా ఉంది చూసండి. నేను ఎలాగో రాలిపోతాను, ఎప్పుడు రాలిపోతానో భగవంతుడికి నాకే తెలియదు. అమ్మా నేను చెప్పి తప్పుగా మాట్లాడతాను. ఈ జీవితాన్ని బాగుపరచు. గుర్తు తెలియని వ్యక్తి చేసిన పొరపాటుకి మొత్తం కుటుంబం నాశనం. ఒక తండ్రి కుమారుని కోల్పోయాడు, ఒక కుమారుడు తండ్రిని కోల్పోయాడు, ఒక అమలు ఆడపడుతు తన భర్తను కోల్పోయాడు. ఒకటే పూర్తి సమాజంలో ఈ కుటుంబమే సర్వనాశనం అయిపోయింది. ఇదే నా భాగ్యం. ఈ వయసులో నాకు ఇదే దిక్కుండాలి. దేవుడా, నేను ఈ రోజు చూడడానికి ఈ కాలం శత్రువు కూడా రాకూడదు. దేవుడు నన్ను మోసే టైంలో నిన్ను మోసే పరిస్థితి హ్యాపీ బర్త్డే బేటా. ఎక్కడికి వెళ్తున్నాం మనం? మీరే తెల్లండి, నేను చెప్తాను కదా, సర్ప్రైజ్. ఓకే. పప్పా, ఇది నా బర్త్డే గిఫ్ట్. నువ్వెప్పుడు బయటికి వెళ్ళినా ఇది పెట్టుకొని వెళ్ళాలి. ఓకే బేటా. స్పీడ్ బ్రేకర్స్ ఎందుకున్నాయి పప్పా? చిన్న రోడ్ నుండి పెద్ద రోడ్కి వెళ్ళేటప్పుడు హైవే మీద స్పీడ్గా వెహికల్స్ వస్తాయి కదా, అందుకోసమని బ్రేకర్ ఉంది, స్లోగా వెళ్ళాలని చెప్పేసి. స్టాప్, లుక్, ప్రొసీడ్. ఇది రేర్ లైన్. దీంట్లో 2 వీలర్స్ 3 వీలర్స్ మాత్రమే వెళ్ళాలి. సైడ్లో హెవీ వెహికల్స్ వెళ్తాయి. ఎక్కడికి వచ్చినాం మనం? ఎవరి లేది తెలుస్తుంది కదా, రండి. హాయ్ అన్నయ్య, బాగున్నారా? బాగున్నాం అన్నయ్య, మీరు ఎలా ఉన్నారు? పర్లేదు. మీ దయ వల్లే మా ఆయనకు పునర్జన్మ వచ్చింది అన్నయ్య. నాకు ఎలాగో అన్నయ్యలు లేరు, ఆ దేవుడిచ్చిన అన్నయ్యలు మీరే. ఈరోజు మా పాప బర్త్డే కూడా, అలాగే రక్షాబంధన్ కదా, మీతో సెలబ్రేట్ చేసుకుందామని ఇలా వచ్చినాం. రాఖీ పండగకి ఆడపడుచు కట్నంగా ఏదో ఒక గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా అన్నయ్యలు. ఈసారి నేను మీకు హెల్మెట్ గిఫ్ట్గా ఇస్తున్నాను. ఇలానే ప్రతి ఒక్క ఆడపిల్ల తమ అన్నయ్యలకి తమ్ముళ్ళకి హెల్మెట్ గిఫ్ట్గా ఇస్తే 99% యాక్సిడెంట్లను తగ్గించవచ్చు. ఈ హెల్మెటే మా అన్నయ్యలకు శ్రీరామ రక్ష. ఈ హెల్మెటే శ్రీరామ రక్ష. ఈ హెల్మెటే శ్రీరామ రక్ష.